ఒక ఫాల్స్ కేసు 307 పాత సెక్షన్ అంటే హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉంచితే జైలుకి వెళ్ళి పామరు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, నేను, అలాగే ఆ జుజ్జువరపు సుప్రియ గారు అయినటువంటి వారి తండ్రి జుజ్జువరపు చిన్ని ముగ్గురం కలిసి జైల్లో పరామర్శించి ఆ అమ్మాయిని ఏం జరిగిందని విచారణ చేసుకున్నాం. ఏం జరిగిందని విచారణ చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందో, లేదా బయట తల్లిదండ్రులు ఆ రోజు తల్లిదండ్రులు కానీ ఆ తేజ కానీ ఆ సంఘటనలో ఉన్నటువంటి వారిని విచారించి మొత్తం అందరూ చెప్పిన దాని మీద దాంట్లో వాస్తవాలు ఏం కనపడి నేను మీడియాతో మాట్లాడాను. మీడియాతో మాట్లాడితే సాయంత్రం 4 గంటలకి నేను పామరు సిఐ సుభాకర్ గారు, పామరు ఎస్ఐ భాస్కర్ గారు ఎలా బిహేవ్ చేశారు, తర్వాత కోటేశ్వరమ్మ గారు అనేటువంటి ఒక హోంగార్డ్ గారిని సిఐ గారు ఆ అమ్మాయిని పట్టుకోమని చెప్తే, సుప్రియాని పట్టుకుని ఈడ్చుకురమ్మని చెప్తే ఆ అమ్మాయి హోంగార్డ్ గారు ఎలా ఆ అమ్మాయిని పట్టుకున్నారు అని చెప్పాను. చెప్పి ఎస్పీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీ నాయకత్వంలో మీరు సెలవులో ఉన్నట్టున్నారు, మీరు సెలవులో లేకుండా మీరు ఉద్యోగంలో ఉండుంటే కనుక ఇది జరిగేది కాదేమో, ఎందుకంటే మీరు యువకుడైన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మీరు సెలవులో ఉండగా జరిగినట్టుంది, కాబట్టి మీ కింద ఇటువంటి సిఐఎస్ఐలు ఉంటే చెడ్డ పేరు వస్తుందండి పోలీస్ వ్యవస్థకి అని చెప్పి ఎస్పీ గారిని నేను కోరాను. ఎస్పీ గారు మరి ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తెల్లవారుజామున 3 గంటలకు మాత్రం మీడియా మిత్రులందరికీ ఇది ఒకటి పంపించారు. ఎస్పీ గారు కాదు, బహుశా ఇది పూర్వం సినిమాల్లో వచ్చేది మనకి, ఆకాశం మెరిసి ఒక మెరుపు వచ్చి పెళపెళామని మోత వచ్చి మాటలు వచ్చాయి. అలా ఇక్కడ ఎవరి సంతకం లేదు, ఎవరి పేరు లేదు. కృష్ణా జిల్లా పోలీస్ జిల్లా కార్యాలయం పేరు మీద ఇది అందరికీ పంపించారు. నేను తప్పని కూడా అంటలా, అది నేరమని అంటలేదు, ఇదేదో చేయకూడని వేరే చర్య చట్ట వ్యతిరేకం అని కూడా నేను అంటలా. అది చెప్తున్నా, ఎవరో ఒకళ్ళు సంతకం పెడితే బాగుండేది కదా కార్యాలయంలో, ఎవరో ఒకళ్ళు, అంతమంది 100 మంది పోలీసులు ఉంటారు కదా, దాంట్లో ఎవరో ఒక్కరన్నా సంతకం పెడితే బాగుండేది కదా, అంటే నిజంగానే పోలీసు పంపించారా ఇదని తెలియటం కోసం, అంతే కదా. ఇది నేరం తప్పు అని కూడా నేను అంటలా, ఎందుకంటే తప్పులన్నీ మేమే చేస్తుంటాం కాబట్టి. కులాలను రెచ్చగొడతాం, సమాజంలో మతాలను రెచ్చగొడతాం, మా ఉద్యోగం కదా. ప్లానులు లేకుండా ఉంటే దిమ్మలు కట్టుకుంటూ ఉంటే దిమ్మలు కట్టుకునివ్వకుండా ఉంటాం, ఇట్లా రకరకాలు ఉంటాయి జెండా దిమ్మలు. వారు దాంట్లో ఏం చెప్పారంటే సిఐ గారు కానీ ఎస్ఐ కానీ ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదు వివరణ ఇచ్చారు. ఈ అశరీరవాణి గారు వివరణ ఇచ్చారు. అక్కడ వేరే కేసు నిమిత్తం వచ్చిన వారు సదరు మహిళ గొడవ చేయటం గమనించారు. ఇంకోటి ఏమన్నారంటే మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించి ఆమెకు ఎలాంటి రక్త గాయాలు కానీ ఇతర గాయాలు కానీ ఆమె శరీరంపై లేవని రిపోర్ట్ ఇచ్చారు. అంటే పేరు నాని నువ్వు రక్తం కారుతుందన్నావు, ఆవిడకి లేవని ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు. అలాగే 108 కూడా అన్నారు, 108 సిబ్బంది వచ్చి గాయాలు లేవు నీకు అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారంట 108 సిబ్బంది. చూడండి ఒకసారి గమనించండి, 108 సిబ్బంది ఏదైతే పోలీస్ స్టేషన్కి వచ్చారో వాళ్ళు ఈ అమ్మాయికి గాయాలు లేవు కాబట్టి మేము ఎక్కించుకెళ్ళలేదు అని స్టేట్మెంట్ రాతపూర్వకంగా రాసిచ్చారంట.
మీరు అమ్మాయి దళితులు అంటున్నారు, మా హోంగార్డు కూడా ఎస్టీనే. అంటే పాత వెనక సినిమాల్లో బాణం వేస్తే, యుద్ధంలో బాణం వేస్తే వెంటనే నిప్పు బాణం వేస్తే నీళ్ళ బాణం వచ్చేసి మొత్తం నిప్పుని ఆరిపేస్తే ఆ మోడల్ అనమాట. నువ్వు మీ అమ్మాయి ఎస్సీ అన్నావు, మా అమ్మాయి ఎస్టీ అని ఈ అసిరవాణి చెప్పింది పేరు లేనటువంటి ఉత్తరంలో. మంచి సంతోషం. సదరు నిందితురాలి సోదరుడైన తేజ దొంగతనం చేసినట్టు ప్రాథమిక రుజువులు ఉండటం వలన, సీసీ ఫుటేజీ లభ్యం అవడం వలన అతన్ని పిలిపించడం జరిగింది. అటువంటి వ్యక్తిని మీరు ఎలా పిలిపించారు? అతనిని వెంటనే పంపించకపోతే ఈవ్ టీజింగ్ కేసు మరియు రేప్ కేసు పెడతానని సిఐ మరియు ఎస్ఐ బెదిరిస్తూ ఆమెకున్న చదువు మరియు చట్టం మీద కొద్దిపాటి పరిజ్ఞానాన్ని తప్పుడు నిందలు పోలీసు మీద వేయడానికి ఉపయోగించి బెదిరించే ధోరణిలో మాట్లాడటం తప్పు కానట్లు, ఆ విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేయడం పెద్ద విషయం కానట్టు, ఒక నిందితురాలు అంతా నిజమే చెప్పినట్లు మీడియా ముఖంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాము. ఇంకా చాలా చాలా చెప్పారు. మా పోలీసులు చాలా మంచివాళ్ళు, నీతిమంతులు. అంటే నేను చెప్పిన పేర్లోళ్ళు. నేను కూడా పోలీసులు మొత్తం చెడ్డోళ్ళని నేను ఇక్కడ నా జీవితంలో ఎప్పుడు చెప్పను. పోలీసు కాకి బట్టలు వేసుకున్న అందరూ చెడ్డోళ్ళు కాదు, కొద్దిమంది మాత్రమే దుర్మార్గాలు చేస్తుంటారు. ఆ చేసేవాళ్ళని పేర్లు చెప్తుంటాం. ఇప్పుడు రాష్ట్రంలో లక్షల మంది పోలీసులు ఉంటారు, అందరూ దొంగలైతే చట్టం ఎట్లా బతుకుంటుంది? అంటే మనుషులు ఎలా జీవిస్తారు ప్రశాంతంగా? రౌడీలు రాజ్యం వెళ్తారు కదా, దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు, కీచుకులు రోడ్డు మీద పడతారు కదా. మేము పోలీసులందరిని అంటలా. పోలీసుల్లో మనుషుల్లో ఎట్లా అయితే చెడిపోయిన వాళ్ళు ఉంటారో, రాజకీయ నాయకులు అయితే ఎట్లా అయితే కొంతమంది అవినీతి పరులు ఉంటారో, రాజకీయ నాయకుల్లో కొంతమంది ఇసుక తినేస్తుంటారో, నదులో ఇసుక తినేస్తుంటారో అన్నానికి బదులు, రాజకీయ నాయకులు కొంతమంది ఎట్లా అయితే పోలీసులతో చేరి ప్యాకెట్లు పెట్టిస్తూ ఉంటారో, రాజకీయ నాయకులు కొంతమంది నిధులు శాంక్షన్ చేయించి పనులకి కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి డబ్బులు తీసుకుంటుంటారో, ఎట్లా రాజకీయ నాయకుల్లో చెడిపోయిన వాళ్ళు ఉంటారో, అలాగే వ్యవస్థలో సమాజంలో చెడిపోయిన మనుషులు ఉన్నట్టే పోలీస్ వ్యవస్థలో కూడా కొద్దిమంది ఉన్నారనే చెప్పాను. నేను పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళని ఎక్కడ చెప్పాల. అందరూ పోలీసులు చెడ్డోళ్ళు కాదు, కొద్దిమంది పరిస్థితులు, ప్రాబల్యం, వారికి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవాళ రేపు ఏమైందంటే రాజకీయ నాయకులు లెటర్ ఇస్తే కానీ పోస్టింగ్లు రావు కాబట్టి ఆ లెటర్కి ఎంత ఖర్చు అవుద్దో ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మరి అవన్నీ వసూలు చేసుకోకపోతే నెల నెల జీతంలోంచి ఎట్ట కడతాడు? ఇట్లాంటి ఆ ఉద్దేశంతో, ఆ ఉద్దేశాలను మనసులో పెట్టుకుని మాట్లాడాను. నేను ఎక్కడ పైకి మాట్లాడాల. సరే మాట్లాడితే ఇవన్నీ చెప్పారు కదా. నా ప్రధానమైన తప్పు ఏంటంటే వారు మాట్లాడింది ఈ అశరీరవాణి, పోలీస్ అశరీరవాణి చెప్పింది ఏంటంటే, పేరు నాని గారు, అరే పేరు నాని నువ్వు, అరే కాబట్టి ఏమయ్యా పేరు నాని, లేకపోతే ఏమండి పేరు నాని గారు, ఎందుకు మన ఊరికి ఎందుకు నాటకీయంగా మాట్లాడటం? వారు నన్ను గారనే సంబోధించారు పైన. నేను కూడా వారు అదే చెప్తాను. పేరు నాని గారు, మీరు చెప్పేవన్నీ కూడా అసత్యాలు. కేవలం ముద్దాయి స్థానంలో జైల్లో ఉన్న అమ్మాయి మాటలు నమ్మి మీరు ఆ అమ్మాయి చెప్పింది వాస్తవం అని చెప్పి మీరు సమాజానికి చెప్తున్నారు. ఇది తప్పు.